సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం చరిత్రగతి మార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా అనేక రకాలైన తత్వశాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు థామస్ హాబ్స్ రచించిన లేవియాథన్ అనే పుస్తకం గురించి చూద్దాం. ప్రఖ్యాత బ్రిటిష్ తాత్వికుడు థామస్ హాబ్స్ రచన లేవియాథన్. ఆయన 1588వ సంవత్సరంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిమిత్తం ఆక్స్ఫర్డ్లో అడుగుపెట్టాడు. కానీ విశ్వవిద్యాలయ విద్యాబోధన ఆయనకు రుచించలేదు. స్వయం కృషితోనే వివిధ శాస్త్రాలు అభ్యసించారు. ముందుగా గణిత శాస్త్రాన్ని అభ్యసించి తరువాత తత్వశాస్త్రంలోకి మారారు. ఆ శాస్త్రంలో చక్కని పాండిత్యాన్ని సంపాదించారు. అంతర్యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ని వదిలి ఫ్రాన్స్లో స్థిరపడ్డారు. రాజ్య వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలను గురించి, అధికారాలను గురించి ఈ గ్రంథంలో హాబ్స్ చర్చించారు. పౌర హక్కుల కన్నా రాజ్య వ్యవస్థకు గల అధికారాలపై హాబ్స్కి మక్కువ ఎక్కువ. ప్రతి మానవుడు సహజంగా స్వార్థపరుడే. తోటివారితో సంఘర్షణ పడుతూ ఉంటాడు. ఇతరులను సర్వనాశనం చేసైనా తను లబ్ధి పొందాలని కొందరు చూస్తారు. సహజంగా ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. కొన్ని సందర్భాలలో సమిష్టిగా జరగవచ్చు. తన కుటుంబం కోసం ఇతరులను బలిపెట్టడానికి మానవుడు వెనుకాడడు. కొన్ని కుటుంబాల కలయిక ఒక తెగ అయితే, కొన్ని తెగల కలయిక ఒక జాతి అవుతుంది. ఒక ప్రాంతంతోనే ఒక జాతితోనే మమేకమై మానవుడు సమిష్టి తత్వాన్ని ప్రదర్శించవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచో జాతుల వల్లనో ప్రమాదం ఎదురైనప్పుడు మనుషులు కలిసికట్టుగా ఉంటారు. ప్రమాదం సమసిపోగానే, భద్రత లభించిందని తెలుసుకోగానే తోటివారితో ఘర్షణకు దిగుతారు. ఇట్టి స్థితిలో అరాచకం తాండవిస్తుంది. వ్యక్తుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండదు. తొలి దశలో మానవుడు ఇలాగే జీవించాడు. చీమలు, తేనెటీగలు సంఘర్షణారహితమైన సంఘ జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. మరి మానవుడు అలా జీవించలేడా అని అడిగితే సాధ్యం కాదంటాడు హాబ్స్. మానవుడు ప్రతిష్ట కోసం, ప్రశంస కోసం పాకులాడుతూ అందు నిమిత్తమై ఇతరులతో నిరంతరం పోటీ పడుతూ ఉంటాడు. ఇది అసూయని, ద్వేషాన్ని, చివరకు యుద్ధాలను ప్రేరేపిస్తుంది. చీమల్లోనూ తేనెటీగల్లోనూ ఇటువంటి పరిస్థితి ఉండదు. పైన పేర్కొన్న ప్రాణుల్లో సామూహిక శ్రేయస్సుకు, వ్యక్తిగత శ్రేయస్సుకు వైరుధ్యం లేదు. ఇతరుల కన్నా అధికంగా ఆనందాన్ని చురుకోవాలనే పోటీ పడే మానవుడికి సామూహిక శ్రేయస్సు, వ్యక్తిగత శ్రేయస్సు ఒకటి కాజాలదు. మానవుడికి ఆలోచనా శక్తి ఉంది. అది ఇతర ప్రాణుల్లో లేదు. ఆలోచనా శక్తి వల్ల ఇతరులలోని లోపాలను చూడగలుగుతాడు. తాను ఇతరుల కన్నా అధికుణ్ణి అని అనుకుంటాడు. నిజంగానే అధికులు ఉంటారు. అందువల్ల సంఘర్షణలు తప్పవు. భావాలను వ్యక్తీకరించడానికై భాష అనే సాధనాన్ని మానవుడు సొంతం చేసుకున్నాడు. ఈ శక్తి వల్ల విషయాలలో కూడా చెడుగా గోచరించే వారిలో కూడా మంచి ఉన్నాయని భాష్యం చెప్పగలుగుతున్నాడు. అంతేకాక మంచిని, చెడుని తగ్గించటానికో హెచ్చించటానికో ప్రయత్నిస్తున్నాడు. ఇందువల్ల శాంతి భగ్నమవుతుంది. మానవులు తాము తొలి దశలో జీవించిన అరాచక వ్యవస్థ నుండి బయటపడి తమ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించుకునేందుకై ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తమ అధికారాలన్నిటినీ ఆ వ్యవస్థకు దఖలుపరిచారు. వ్యక్తులందరూ కలిసి తమకు రక్షణ కల్పించమని కోరుతూ తమ అంగీకారంతోనే అధికారం దఖలుపరచడం వల్ల, లేదా యుద్ధంలో జయించి తన అధికారానికి లొంగి ఉంటేనే వారి ప్రాణాలకు హామీ ఉంటుందనే షరతు విధించటం వలన రాజ్య వ్యవస్థ సార్వభౌమాధికారం లభించిన వ్యక్తి ఈ క్రింది అధికారాలు చూపిస్తాడు. అతడు సర్వాధికారాలు చలాయిస్తాడు. ఎవరు తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేసిన వారికి మరణదండన తప్పదు. చక్రవర్తికి ప్రజలు అధికారాలు తామే సమర్పించారు. అతని అధికారాన్ని సవాలు చేయడం అంటే తమ అధికారాన్ని తామే సవాలు చేసుకోవటం. శాసనాలు చేసే హక్కు, శిక్షించే హక్కు తామే దఖలుపరిచారు. కనుక తిరుగుబాటు జరిపి శిక్షింపబడటం అంటే తాము చేసిన శాసనానికి తల ఒగ్గి శిక్షింపబడటమే.
సార్వభౌమాధికారం కల వ్యక్తిని చంపటానికి కానీ శిక్షించటానికి కానీ ఎవరికీ అధికారం లేదు. ఆలోచన ఆచరణకు ఆధారం, సిద్ధాంతాలు వ్యవస్థకు పునాదులు. కొన్ని సిద్ధాంతాల వల్ల అంతర్యుద్ధం చెలరేగే ప్రమాదం ఉంది. ఏ సిద్ధాంతాలు రాజ్య వ్యవస్థకు శ్రేయస్సును చేకూరుస్తాయో, ఏవి శాంతిని భగ్నం చేస్తాయో తెలుసుకొని రెండో కోవకు చెందిన వాటిని నిషేధించే అధికారం సార్వభౌముడికి ఉంటుంది. పౌరులు ఏ పనులు చేయాలో ఏవి చేయకూడదో నిర్ణయిస్తూ చట్టాలు చేసే అధికారం కూడా ఆయనకే ఉంటుంది. పౌరుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి, చట్టాన్ని ధిక్కరించే వారిని శిక్షించడానికి అధికారం ఉంటుంది. ఇతర దేశాలతో యుద్ధాలు చేయడానికి, శాంతి ఒడంబడికలు చేసుకోవడానికి, అవసరమైన మేరకు సైనిక సిబ్బందిని నియమించుకోవటానికి చక్రవర్తికి అధికారం ఉంటుంది. మంత్రులను, న్యాయమూర్తులను, తదితర ఉద్యోగులను నియమించుకునే అధికారం ఉంటుంది. ఏదో ఒక రంగంలో నైపుణ్యం ప్రదర్శించిన ప్రతిభావంతులను గౌరవించి బహుమతులు ఇచ్చే అధికారం ఉంటుంది. సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి దఖలు పడాలని లేదు. కొంతమంది వ్యక్తులకు కానీ అందరికీ కానీ దఖలు పడవచ్చు. అందరికీ దఖలు పడితే అది సార్వభౌమాధికారం కలిగిన ప్రజారాజ్యం అవుతుంది. ఏ విధంగా సంక్రమించినా సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించే తీరు ఒక్కటే. ఒకే వ్యక్తికి సార్వభౌమాధికారం అప్పచెప్పడమే రాజ్య వ్యవస్థ శ్రేయస్సుకు దోహదం చేస్తుందని హాబ్స్ భావిస్తారు. హాబ్స్ దృక్పథంలో రాజ్య వ్యవస్థ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు ఒక్కటే. పౌరుల స్వేచ్ఛను గురించి, పౌరుల హక్కుల గురించి ఇలా చెప్పారు. శాసనాలు అవి ఎంత కఠినమైనవైనా వాటి పరిధికి లోబడి జీవించడమే స్వేచ్ఛకు చిహ్నం. శాసనాధికారం చేయటం అంటే ఎవరికిష్టమైన రీతిలో వారు జీవించటం, తద్వారా అరాచకాన్ని ప్రేరేపించటమే అవుతుంది. రాజ్యాధికారం చలాయించే వ్యక్తి అదుపాజ్ఞలకు లోబడి జీవించడం ద్వారానే వ్యక్తి నిజమైన స్వేచ్ఛను పొందుతాడు. రాజ్య వ్యవస్థపై తిరుగుబాటు జరపడం స్వేచ్ఛకు చిహ్నం కాదు. తిరుగుబాటుదారుడికి మరణదండన విధించటం స్వేచ్ఛను హరించటం కాదు. అసలు స్వేచ్ఛ అనేది వ్యక్తిగతం కాదు, సామూహిక జీవితానికి సంబంధించిన సమిష్టి తత్వం. ప్రజల సమిష్టి శ్రేయస్సుకు, స్వేచ్ఛకు విడివడని బంధం ఉంది. ఒక వ్యక్తిని శిక్షించడానికి రాజు పూనుకున్నప్పుడు అతన్ని నిరోధించటం స్వేచ్ఛకు చిహ్నం కాదు. ఆ వ్యక్తి నిర్దోషి అయినా సరే అలా నిరోధించటం వలన ప్రజలను రక్షించటానికి రాజుకు గల హక్కును కూడా సవాల్ చేసినట్లే. కొన్ని సందర్భాలలో ప్రజలు ఎలా ప్రవర్తించాలి అనే విషయానికి అనేక నిబంధనలు చట్టాల్లో పొందుపరచబడి ఉండవు. ఆ సందర్భాలలో వ్యక్తులు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఈ కారణాల వలన రాజ్య వ్యవస్థ శిథిలమై నశించిపోతుందంటారు హాబ్స్. అవేమిటంటే, రాజు తక్కువ అధికారంతో తృప్తిపడి ఎక్కువగా శాంతి సాధన కోసం ప్రయత్నించటం వలన, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే అధికారం వ్యక్తులకు ఉన్నదనే సిద్ధాంతం ప్రచారం చేయబట్టం వలన ప్రజలు తమలో తాము చర్చించుకొని ఈ సిద్ధాంతం వైపు ఆకర్షింపబడి అధికారాన్ని తృణీకరిస్తారు. అది రాజ్య వ్యవస్థ పతనానికి కారణమవుతుంది. ప్రతి వ్యక్తి తన అంతరాత్మకు అనుగుణంగా నడుచుకోవాలి. తద్విరుద్ధంగా నడుచుకోవటం పాపమనేది రాజ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే మరో సిద్ధాంతం. చట్టం సామూహిక అంతరాత్మ వంటిది. అందరూ దానికి తలవంచాలి. ఒక్కో వ్యక్తి అంతరాత్మ ఒక్కో విధంగా చెబుతుంది. దాన్ని బట్టి నడుచుకుంటే సంఘర్షణలు చెలరేగి అధికారానికి సవాలు ఎదురవుతుంది. రాజు కూడా చట్టాలకు బద్ధుడు అనేది మరో విషపూరితమైన సిద్ధాంతం అంటాడు హాబ్స్. తను చేసిన చట్టాలకు తాను బద్ధుడు కావడం అంటే అతనికి సార్వభౌమాధికారం లేనట్లే. ప్రతి వ్యక్తికి తన ఆస్తిపై సర్వాధికారం ఉంటుంది అనేది హానికరమైన సిద్ధాంతం. వ్యక్తుల ఆస్తులను కాపాడే బాధ్యత రాజుదే. ఆ ఆస్తులపై అధికారం లేనిదే ఎలా కాపాడగలడు? వ్యక్తుల ఆస్తుల, ప్రాణాలపై సర్వాధికారాలు రాజ్య వ్యవస్థకు ఉండాలంటం, పౌరులకు తిరుగుబాటు జరిపే హక్కు లేదంటం నియంతృత్వాన్ని బలపరచటమే. హాబ్స్ ఇంగ్లాండ్ అంతర్యుద్ధాలతో
సతమతమవుతున్న కాలంలో జీవించాడు. ఆనాటి పరిస్థితులు అతడి భావాలను ప్రభావితం చేశాయి. రాజ్య వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలను గురించి, అధికారాల గురించి ఈ లేవియాథన్ గ్రంథంలో హాబ్స్ ఈ విధంగా చర్చించాడు. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.